మంగళగిరి జ్యోతి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు హంతకులు ఎవరు అనేది తేలలేదు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతి ప్రియుడు శ్రీనివాస్ పైనే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ ను విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ శ్రీనివాస్ ను పోలీసులు ఆసుపత్రిలో ప్రశ్నించనున్నారు. జ్యోతి మర్డర్ కేసుపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ గా అందిస్తారు. అశోక్, చెప్పండి, 5 రోజులైనా కూడా మిస్టరీ వీడకపోవడంపై జ్యోతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులైనా కూడా ఈ కేసు మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి తోడు ఎవరైతే జ్యోతి కుటుంబ సభ్యులు ఉన్నారో వారిలో కొంతమందిని పోలీసులు ఇంటరాగేషన్ పేరుతో పిలిపించి వేధిస్తున్నారు అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. మా అమ్మాయిని మేమే చంపుకున్నాం అన్నట్టుగా ఆ నేరాన్ని మాపైనే దోచి మమ్మల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది జ్యోతి తల్లి, జ్యోతి సోదరుడు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీనికి వ్యతిరేకంగానే ఇవాళ గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొద్దిసేపటి నుంచి గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా చాలా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపట్టారు. అక్కడ పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కూడా ప్రారంభించడం అనేది జరిగింది. అన్ని కుల సంఘాల నేతలు కూడా ఇందులో పర్టికులర్గా జ్యోతి కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో కేసు అంతా కూడా చాలా సెన్సిటివ్ అయిపోయి ఉంది. ఒకవేళ కుటుంబ సభ్యుల మీద అనుమానం ఏమైనా ఉంటే వాళ్ళని పిలిపించి ప్రశ్నిద్దాము అంటే ఇందులో కుల సంఘాల నేతలు అడ్డుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతోంది. మాకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి కాబట్టి ఇంటరాగేషన్కి, ఇన్వెస్టిగేషన్కి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. పిలిచినప్పుడు వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్తే కేసులో దర్యాప్తు వేగంగా చేయగలుగుతామనేది పోలీసులు చెప్తున్నమాట. మరొక వైపు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఏదైతే జ్యోతి ప్రియుడు శ్రీనివాసరావు ఉన్నారో శ్రీనివాసరావు మీదే ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. తలకు పెద్ద గాయం అయినట్టుగా దానికి కుట్లు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా పోలీసులు అయితే, డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాస్త అతను కోలుకున్నాడు కాబట్టి అసలు ఏం జరిగింది, ఆ రోజు అక్కడ వరకు అమ్మాయిని ఎక్కించుకుని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎవరు వచ్చి దాడి చేశారు, ఆ తర్వాత ఎవరికి ఫోన్ చేశావు, ఇలా అన్ని కోణాల్లో కూడా ప్రశ్నించడానికి ఒక క్వశ్చనైర్ కూడా పోలీసులు తయారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుని ప్రశ్నిస్తే కేసులో కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా అసలు నిందితులను పట్టుకోవడమో లేక శ్రీనివాసరావే చేశాడు అనటానికి ఆధారాలు ఏమైనా దొరికితే అతన్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. మరొక వైపు పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంటుంది. నిన్న రెండోసారి పోస్టుమార్టం చేసిన తర్వాత ఎవరైతే పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ కేకే రెడ్డి రిపోర్ట్ ఇవ్వడానికి 72 గంటల సమయం పడుతుందన్నారు. కాబట్టి రేపటికి కూడా రిపోర్ట్ వచ్చే అవకాశం లేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది పోలీసులు చెప్తున్నమాట. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, కానీ ఎక్కడెక్కడ తిరిగినా కూడా అంతా తిరిగి మళ్ళీ శ్రీనివాసరావు చుట్టూనే వస్తుంది. ఘటన జరిగిన వెంటనే శ్రీనివాసరావు ఎవరికైతే ఫోన్ చేసి తన ఘటనా స్థలానికి పిలిపించుకున్నాడో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. శ్రీనివాసరావు తన గాయాల పాలైనప్పుడు ఆ ముగ్గురికి ఎందుకు ఫోన్ చేశాడు, కాపాడమని తనని హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఫోన్ చేశాడా, లేకపోతే ఆ ముగ్గురే ఘటనా స్థలానికి వచ్చి హత్య చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకటి, ఏదైతే జ్యోతి శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి అతను బైక్ ఎక్కే సందర్భంలో ఒక యువతి ఆమెకి 3 సార్లు ఫోన్ చేసినట్టుగా వస్తే ప్రియదర్శిని కాలేజీకి వెళ్ళి ఎంఫార్మసీ సర్టిఫికేట్లు తెచ్చుకుందామని ఆ అమ్మాయి చేత పదే ఫోన్ చేయించినట్టుగా పోలీసు విచారణలో కాల్ డేటాను బట్టి తెలిసింది. సో ఆ యువతిని కూడా పోలీసులు రహస్య ప్రదేశంలో ఉంచి ఆమెను కూడా ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. ఆమె కావాలని, అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం నేపథ్యంలోనే ఆ అమ్మాయిని సర్టిఫికేట్ల కోసం నిజంగా పిలిచిందా, లేకపోతే శ్రీనివాసరావే పిలిపించాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అన్ని అనుమానాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మిస్టరీ ఏమాత్రం కూడా వేటట్టడం లేదు. శ్రీనివాసరావును ప్రశ్నించిన తర్వాత మాత్రమే కేసులో ఒక కోణం కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. క్రాంతి. ఓకే అశోక్.